ఏప్రిల్ 30 చరిత్ర గుర్తుపెట్టుకోవలసిన రోజు. తెలుగు సాహిత్యం స్మరించుకోవలసిన రోజు. ఆధునిక తెలుగు సాహిత్యానికి జవజీవాలు నింపిన, నూతన కవితా ధోరణికి ఆద్యుడైన, అభ్యుదయ కవిత్వపు జెండాను ఎగురవేసిన, విప్లవ గొంతును గొంతెత్తి చెప్పిన మహాకవి శ్రీశ్రీ జయంతి ఈరోజు. శ్రీశ్రీ అనేకమైనటువంటి కవితల ద్వారా అద్భుతమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తాడు. అందులో భాగంగా ఐ అనే ఒక కవితని మహాప్రస్థానం నుంచి ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపే యమాల రసరమ్య గ్రోల నా ఊళ కేదార గోళ గిరులు సాగరులు కంకేళిక మంజరులు ఝరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. ఇది శ్రీశ్రీ యొక్క వాస్తవమైన వ్యక్తిత్వం. శ్రీశ్రీ జయంతిని మనందరం గుర్తు చేసుకోవాలని మరొక్కసారి బలంగా కోరుతూ, శ్రీశ్రీ మన మధ్య లేనప్పటికీ అతని కవిత సుగంధ పరిమళాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ముందు దగా వెనుక దగా కుడి ఎడమల దగా దగా మనదీ ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని సమాజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చి అడిగిన మహాకవి శ్రీశ్రీ జయంతి ఈరోజు. శ్రీశ్రీ అనగానే మనకు గుర్తొచ్చేది అద్భుతమైనటువంటి గ్రంథం మహాప్రస్థానం. అభ్యుదయ కవిత్వానికి విప్లవ కవిత్వానికి మధ్య వారధి ఈ గ్రంథం. 1940లోనే మహాప్రస్థానం ప్రెస్ కాపీ సిద్ధం చేశారు. కొంపెల్ల జనార్దన్ రావుకి అంకితం ఇవ్వాలని ఆయన బలంగా కోరుకున్నారు. ఆయన మరణ వార్త వినగానే ఆ రోజే 1938లో ఒకరోజు తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తమంటూ అంకిత గీతం సిద్ధం చేశారు. తర్వాత 1950 నాటికి కానీ ఈ గ్రంథం ముద్రణ కాలేదు. నళినీ కుమార్ అనే మిత్రుడు చేసిన ధన సహాయంతో మొదటి ముద్రణ వెలుగు చూసింది. ఇప్పటికే శ్రీశ్రీ గారికి 40 ఏళ్ళు పూర్తయ్యాయి. అందుకే మహాప్రస్థానం ముద్రణ విశాలాంధ్ర ప్రచురణల ద్వారా రమారమి 20 సార్లు జరిగాయి. అందుచేత ఇప్పుడు కొత్తగా లండన్ ముద్రణ ఎందుకని అనుకున్నారు. దీనికి పురిపండా వారు చెప్పిన కారణం, మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం. ఆయన ఇంకా ఇలా అన్నారు, నాకు తెలిసినంత మట్టుకు మరే భారతీయ భాషలోనూ కవిత ఓ కవిత అంత గొప్ప గీతం రాలేదని. ఈ ప్రచురణకు మరో ముఖ్య కారణం ఉంది. ఇది శ్రీశ్రీ గారి సొంత దస్తూరి, సొంత గొంతుక. కవితా ప్రకాశనంలో ఏ భాషలోనూ ఎప్పుడు ఎక్కడ కన్ని విని ఎరుగని కొత్త పద్ధతి ఇది. శ్రీశ్రీ నువ్వేమిటన్నా అనుకో, నా ఉద్దేశం మాత్రం ఇది. ఈనాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ణి అన్నాడు గోరశాస్త్రి. నా ఉద్దేశం కూడా అదే అన్నారు శ్రీశ్రీ. మహాప్రస్థానం గీతాలన్నీ 1930లో రాసినవే. గర్జించు రష్యా, నీడలు 41, 47 సంవత్సరాల్లో రాసినవి. ఈ మహాప్రస్థానంలో ఉన్నటువంటి ప్రతి కవిత ఒక అద్భుతాన్ని, ఒక నిజమైనటువంటి వాస్తవాన్ని తీసుకొస్తుంది. మహాప్రస్థానానికి ముందు మాట రాయమని చలంగారికి ఇచ్చారు. దానికి ఆయన యోగ్యతాపత్రం అని పేరు పెట్టారు. ఆయన అంటారు, తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నారు చలం. తోచవద్దు, అనుభవించి పలవరించమన్నారు శ్రీశ్రీ. చలం చూశాడు, మాట్లాడాడు, కానీ శ్రీశ్రీని ఎరుగడు. రుక్మిణీనాథ శాస్త్రి ఒక ఉదయం వచ్చి, ఇదేమిటి ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నాడు? శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా పూడ్చుకుపోతూ ఉంటే హృదయాల మీద పెంకులు పగిలిపోతున్నాయి, బయట వినబడుతున్నాయి, ఇట్లా రండి రోడ్డు మీద కన్నాడు. అంతవరకు శ్రీశ్రీ కవిత్వాన్ని ఎరక్కపోవడం చలంలో క్షమించదగిన విషయం కాదు. కానీ చాలా వాటికి క్షమించాలి చలాన్ని అంటారు ఆయనే. తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ. శ్రీశ్రీ కవిత్వం, పాల్ రాబ్సన్ సంగీతం ఒకే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికి హద్దులు ఆజ్ఞలు లేవు. ఎక్కడికో ఏమీ చేతకాని వాళ్ళ మళ్ళే జారిపోతారు. కానీ అరుపుల్లో, చీకట్లో మొహాలు తోకలు కనపడక వెతుక్కునే ప్రజల రోద, గాలిదెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను, గర్జనం, మరఫిరంగులు, మరణధ్వానం గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకుండా తగ్గు స్థాయిలో ములిగారా, దిక్కులేని దీనుగుల మోగ వేదన, కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్లు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపచేస్తాడు శ్రీశ్రీ. కవుల సంగతి వేరు, శ్రీశ్రీ వేరు. శ్రీశ్రీ కవిత్వానికి ఆకలిపాట కటిక దరిద్రుడు. అతడు తిండి లేక వీధులు తిరిగాడు పాపం అంటూ ప్రపంచపు సరిహద్దుల్ని ఊగించాలని ప్రయత్నించి అతని హృదయ ఉద్రేకానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజమైతే శ్రీశ్రీ ఆకలేసి నక్షత్రాలు అందరు అదిరి చూసే కేకలేశాడు. ఈ కవికి ఆకలేస్తే ఇంటికెళ్ళి శ్లాఘించి బత్యపు కత్తు తెచ్చుకొని భోజనం చేసి ప్రియురాల మీద గీతం రాస్తాడు. అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారాలతో, ఆత్మశ్లాఘనలతో దేశం మీద బతుకుతున్న ఈ పారసైట్ కవిరేణ్యులు శ్రీశ్రీని విమర్శించడానికి సాహసిస్తున్నారు. అభివృద్ధికి తగనివాడువు అని ఆకాశమంత ఎత్తుగా ఉండే అతని వీపు తట్ట చూస్తున్నారు. శ్రీశ్రీ కవిత్వాన్ని ఎనలైజ్ చేసి ముక్కల కింద ఎత్తి చూపి కవి, మనిషి, శైలి, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్త పోకడలు, పాత ఇన్ఫ్లుయెన్సెస్, ఇలా శ్రీశ్రీ కవిత్వాన్ని చెప్పాలంటే ఒక జీవితం సరిపోదు. శ్రీశ్రీ పుస్తకం కొని తీరిగ్గా చదవండి. పద్యం 10 సార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా ఏ యువకుడికో భిక్షగాడికో డెత్ బెడ్ ప్రజెంట్గా ఇచ్చేయండి. పారేయకండి, అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, శాసించి, శ్లాఘించి, ఊగించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతుల్లో పుస్తకం. పాస్ ఇట్ ఆన్. 10 ఏళ్ళాగండి. ఈ లోపల ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు పెరగడం, జీవితంలో ఇంకా ఏమన్నా మిమ్మల్ని అమితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి జరగచ్చు. మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీశ్రీ పద్యాల్ని చదవండి. అప్పుడన్నా అర్థమవుతుందేమో చూడండి. కవిత్వపు కాలం స్వయంగా చదవండి. చదివిన తర్వాత శ్రీశ్రీపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. అగ్గి పుల్లవంక ముఖ్యం, పుచ్చిన అగ్గి పుల్లవంక చాలాసేపు చూడమంటాడు. కుక్క పుల్లని ముఖ్యం, తల్లి చచ్చిన దిక్కులేని గజ్జి కుక్క పిల్లని పెంచమంటాడు. మెరీనాలో గాలిలో ఊగో రేడియో లేని రోజులు. ఫ్లవర్ బెడ్ పుష్పసయ్యకేసి చూస్తున్న నన్ను చూచి ఈ పువ్వులు పాడు పువ్వులు, ఎక్కడ చూసినా రోడ్డు పక్కన అంతా ఈ పువ్వులే అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను అంటాడు చలం. ఏమిటి వంతెన మీద నుంచి చూస్తున్నావు? సంధ్యకేసి. ఎవరామే అంటే ఏం మాట్లాడగలిగానంటాడు చలం. ధ్వంసం చేసి రోడ్డు వేశాను, పదండి ముందు పదండి తోసుకుంటున్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సుల్లోంచి పాత మూలుగులు, పాత పద్ధతులు, వేదాంతాలు తీసి ఎముకలు కృళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి. ప్రపంచం ఎట్లా పోతేనే మీకెందుకులేండి, అదృష్టవంతులు మీరు వడ్డించిన విస్తరి మీ జీవితం అంటే ఒక్కసారిగా మనిషి ఉలిక్కుపడ్డాడు. శ్రీశ్రీ నిర్భాగ్యులు కొందరమ్మాకు, అన్నీ సమస్యలే, సందేహాలే, ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి, గుండెలు విడిపోతున్నాయి అని చెబితే రాబందుల రెక్కల చప్పుడు, పయోధార ప్రచండ ఘోషం, షడ్జధ్వానం, ఇంత శక్తివంతమైన వాటిని తట్టుకోగలిగే శక్తి ఉంటేనే శ్రీశ్రీ కోసం గుర్తు చేసుకోండి. మహాప్రస్థానాన్ని చదివే ప్రయత్నం చేయండి. మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీకి ఘన నివాళి అర్పిద్దాం. మహాకవి శ్రీశ్రీని మరొక్కసారి స్మరిద్దాం.